చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నల్గొండ జిల్లా కేంద్రంలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ భవనాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలోనే అది పూర్తి కానుందని తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టి మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాక్ ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల శిక్షణలు ఇవ్వడం జరుగుతున్నదని, ప్రత్యేకించి టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తున్నామని, అది త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ తీసుకున్న మహిళలు కష్టపడి పనిచేస్తే రోజుకు 500 నుండి 1000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని, దీని ద్వారా స్వయం ఉపాధి కలుగుతుందని, అంతేకాక వారి కాళ్లపై వారు నిలబడవచ్చని అన్నారు. చదువుకున్న యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక రంగంలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని, తద్వారా కుటుంబాలకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి, న్యాక్ నల్గొండ కేంద్రం ఇన్ఛార్జి అశోక్, మున్సిపల్ చైర్మన్ బోరి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.